నమస్తే. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. కాకా నమస్తే. సో ఏంటి నిన్న మోడీ గారు పార్లమెంట్లో వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? చూడండి, భారతదేశ సంస్కృతి అనేది అన్ని కులాలు అన్ని మతాలు ఉండాలి అనేది సంస్కృతి. ఆయన ఏం చేసిండు అనేది నీకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఆయన స్వాతంత్రం గురించి ఎన్నోసార్లు జైలుకు పోయిండు, కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు. ఇవాళ గుర్తొచ్చింది. ఎందుకంటే తెలుసా, ఈ ఏది వందే మాత్రం అనేది ఎక్కడ కలకత్తాలో ఎలక్షన్స్ ఉన్నాయని దాని గురించి చేసిండు తప్పితే ఆయనకి ఇవన్నీ ఏం లేదు. మీరు జెండా ఎప్పుడు ఎగిరేసిండు? మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశ స్వాతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఎక్కించారు. త్యాగాలు. ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఆనాడు సూది కూడా తయారు చేయనటువంటి పరిస్థితి. కానీ పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఈ దేశంలో డ్యాములు కట్టి అగ్రికల్చర్గా ఇండస్ట్రియల్గా పెద్ద డెవలప్ చేసిన మహాత్ముని పట్టుకొని ఎంతసేపటి కాదు 1 పాయింట్ ప్రోగ్రామ్ ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూను విమర్శించాలి, వాళ్ళ దుకాణం పెట్టుకోవాలి. ఎందుకు ఏం తప్పు చేసిండు? ఆయన తప్పనిసరిగా ఆయన ఉన్నటువంటి ఆలోచన ఆ రోజులలో ఈ దేశాన్ని ఇంత డెవలప్ చేయడానికి కారకుడు ఆయనే కదా. డాక్టర్ రంగల్ డ్యామ్ ఆయనే కట్టిండు కదా, నాగార్జున సాగర్ ఆయనే కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఆయనే కట్టిండు కదా. ఎందుకయ్యా మీకు ఇది? అరే మా పరిస్థితి ఏంది? మేము 42% అడుగుతున్నాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, కులగన చేసినాం. దానికన్నా మద్దతు బాబు, పేరు వస్తుంది నీకు. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అగ్రకులాలోడైనా పేద ప్రజల గురించి రిజర్వేషన్ తెచ్చిండా లేదా? మరి నువ్వు ఈ దేశానికి ఏది ఓబీసీ ప్రధానమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావా బాబు? ఓబీసీలో అనగదొక్కుతావు. ఎందుకంటే నేను 25 కోట్ల మంది బిలో పావర్టీ పైకి ఏం తెచ్చున్నావు ఇప్పటిదానికా చెప్పేది లేదు. మాటలు నువ్వు ఓబీసీ అంటావు, కానీ ఓబీసీలకు ఏం చేయవు. ఇప్పటికన్నా ఈ చిత్తశుద్ధి ఉంటే రేపు రాహుల్ గాంధీతో మేము రిక్వెస్ట్ చేస్తాము, అయ్యా నువ్వు ప్రైవేట్ బిల్లు పెట్టండి, దానికి మద్దతు ఇస్తాడా లేదా తెలుస్తుంది. ఎందుకంటే నీకు చిత్తశుద్ధులు ఎంతసేపటికి దేశాన్ని యునైటెడ్ కాదు, ఓట్ల రాజకీయం మేము అది కాదు. మేము ప్రజలకు న్యాయం చేస్తాం, బడుగు బలైన వర్గాల గురించి కొట్లాడతాం తప్పితే ఓట్లు డివైడ్ చేసి గెలవాలనే కల్పన మీది. భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన సోనియా గాంధీది, రాహుల్ గాంధీది, మల్లికార్జున్ ఖర్గేది అనేది నా ఉద్దేశం. ఇవాళ మా ఏది హైదరాబాద్లో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ తయారవుతుంది. ఆ ఫ్యూచర్ సిటీలో అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమంది పెట్టుబడులు పెడుతున్నారు. 4 లక్షల కోట్లు ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా ఇవాళ కూడా ఉన్నది, ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా 2-3 లక్షల మందికి తెలంగాణలో అందరికీ ఉద్యోగం వస్తుంది. ఇక ఇప్పటి నుంచి మీరు అన్ని అప్పులు చేసిర్రు, మేము ఇంట్రెస్ట్ కడుతున్నాము. నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ దాని మీద కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. అది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, అది మంచి మంచి ఇంటలెక్చువల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే వీళ్ళు ఇక బోకస్ మాట్లాడారు. నేను కూడా బోకస్ అనవచ్చు, బోకస్ వాడడం కాదు, కానీ డెవలప్మెంట్ అంటే చాలా పని చేయవలసి వస్తుంది. ఆ ఆలోచన ఎవరికి రాలే? ఉత్తరప్రదేశ్లో వచ్చిందా, లేకుంటే రాజస్థాన్లో వచ్చిందా, మధ్యప్రదేశ్లో వచ్చిందా? ఇక్కడ మా ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చింది, దీన్ని డెవలప్ చేయాలని. మంచి వాతావరణం ఉన్నది కాబట్టి అందరూ ఇండస్ట్రీస్తో వస్తున్నారు. దానికి శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్టర్గా ఇద్దరు కలిసి మంచి పని చేసారు. అది కూడా సోనియా గాంధీ జన్మదినం రోజు దీన్ని పైకి తెచ్చిందంటే సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ అన్నీ అయిపోయి ఊకేనా నా బాధ. ఒకటి మహిళలకు ఇచ్చేది 2500 తప్పితే అన్ని ఇస్తున్నాం. రేపు ఉస్మానియా యూనివర్సిటీ కూడా వస్తున్నాడు, అక్కడ కూడా పిల్లల ఏదైతే ఆలోచన ఉందో ఏది అడ్మిషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీ అన్నీ కూడా వినవిస్తారు. తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఇవ్వలేదని చెప్పేసి మొన్న బీజేపీ వాళ్ళు ధర్నా చేసి మరి దాని మీద ఏం చెప్తారు? చూడండి, వాళ్ళు ఇప్పుడు ఏ పనేం లేదు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి కదా. చేయకపోతే ఉన్న ప్రెసిడెంట్ తీసేస్తారు కదా, యూఆర్ వేస్ట్ అంటారని. ఆయన చేసేది ఆయన చేస్తుడు, ఎవరి పని ఆడు చేస్తుడు. కానీ నేను అనేది ఇది అపోజిషన్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కాన్స్టిట్యూషన్లో పవర్ ఇచ్చిండు, పవర్లో ఉన్నవాడు అపోజిషన్కి ఈక్వల్ ఇచ్చిండు. కాబట్టి మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి, చెడ్డ చేస్తే
క్రిటిసైజ్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండు కాబట్టి ఇలాంటి ఆలోచన మానుకొని అభివృద్ధి తరపు మీరు మాట్లాడాలని కోరుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఊర్లలో, ఏంటి దానిపై ఏం చెప్తారు? ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. సర్పంచ్ అయితే నా ఏరియాలో డెవలప్ చేయాలని మంచి మనుషులను వాళ్ళు ఎన్నుకోమని ముఖ్యమంత్రి మేము కూడా అదే చెప్తున్నాం. దొంగలను ఎత్తుకుంటే వాడు దోచుకుంటాడు, మంచివాడిని ఎత్తుకుంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుందని అదే ఆలోచన నేను కూడా ఉన్నా. మంచివాడిని ఎన్నుకుంటే మీ గ్రామం అభివృద్ధి, రోడ్లు వస్తాయి, నీళ్ళు వస్తాయి, స్కూల్ వస్తుంది. మంచివాడిని ఎన్నుకొని ఏదో డబ్బులు ఇచ్చినని వేస్తే వాడు డబ్బులు సంపాదిస్తాడు, మీ ఊరులాగానే ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళు అయినా ఏముండదు. కాబట్టి మంచివాడిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు కోరుతున్నాను. థ్యాంక్ యూ.